సరే ఒక యాక్టర్గా అడుగుతున్నా, పైసలు గొప్పదా ప్రేమ గొప్పదా? పైసలు లేకపోతే ప్రేమ లేదు, ప్రేమ లేకపోతే పైసలు, రెండు లింక్ అయితేనే మస్తు ఉంటుంది కిక్. పైసలు లేకుండా ప్రేమిస్తే పోరా అంటది, పైసలు ఉండి ప్రేమించినా కూడా పోరా అంటది. రెండు ఉంటేనే బాగుంటుంది, 50-50 ఉండాలి. పైసలు ప్రేమ ఉంటే అప్పుడు సక్సెస్. ఏది ఎక్కువైనా కూడా వేస్టే. ఓవర్ లవ్, ఓవర్ మనీ, ఓవర్ ఎఫెక్షన్, ఓవర్ కోపం అన్నీ ఓవర్ అయితే అది లైఫ్ కూడా ఓవర్ అయిపోతుంది. అన్ని బ్యాలెన్స్ ఉంటే బాగుంటుంది లైఫ్. మెచ్యూర్డ్గా ఆలోచించాలి పబ్లిక్ అంతా, అంటే లైఫ్ గురించి మనీ గురించి మెచ్యూర్డ్గా ఆలోచించట్లేదు. బట్ డబ్బులు 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 డబ్బులు, ఓ అమ్మ కార్ల మీద కార్లు, ఇల్లుల మీద ఇల్లులు, ఇదే ఎక్కువైపోయింది. మనిషికి ఒక కారు ఇల్లు చాలు. నేను ఉన్న 3 కార్లు అంటే చెప్తున్నా, అదొక ఆశలాగా అయిపోతుంది. ఇప్పుడు ఎట్లా అంటే నువ్వు నేను ఇది కాంపిటీషన్ అయిపోయింది ఇంట్లో కూడా. ఇప్పుడు 3 పిల్లలు ఉన్నారు అనుకో, మా అక్కకేమున్నది నాకేమున్నది, అది నాకు లేదు నేను కూడా కొనాలి, ఇట్లా అయిపోయారు. ఎవరి హోదా తగ్గట్టు వాళ్ళు ఉండట్లేదు. అది దీని గురించి మోటివేషన్ క్లాసెస్ పెట్టాలి ఫ్యూచర్లో. సో లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లవ్ ఏం లేదు అబ్బా, లవ్ మీద ఒపీనియన్ ఏం లేదు. యావరేజ్ లవ్ మీద ఒపీనియన్ అంటే కరెక్ట్ పర్సన్స్ దొరకట్లేదు. ఇప్పుడు అమ్మాయి మంచిది అనుకో దేవ్, అబ్బాయి సరిగ్గా ఉండట్లేదు. అబ్బాయి బాగా అనుకో, అమ్మాయి బాగుండట్లేదు. అమ్మాయి ఏం చేస్తుంది, షాపింగ్లు గీపింగ్లు, వాడే సినిమా టికెట్లు వాడే బుక్ చేయాలి, షాపింగ్ చేయాలి. పర్సులో మనీ ఉంటేనే లవ్, లేకపోతే తుస్సు వేస్ట్. మరి అదేదో అవసరానికి వాడుకున్నట్టు ఉంటుంది కదా. అది అట్లనే ఇక ప్రొఫెషనల్గా వాడుకోవడం అంటారు దీన్ని. ఇక లవ్ అనేది పేరు ఒక టైటిల్ పెట్టేసుకొని ఇంకా వాడేవాడు అని మిషన్ అంతా అయిపోయేదాకా, అకౌంట్లో డబ్బులు అయిపోయేదాకా అమ్మాయిలు అట్లా మిస్యూజ్ చేసుకుంటున్నారు ఆ లవ్ అనేది. లవ్ అంటే ఏంటి, మంచిగా ఒక ఇద్దరు ప్రేమించుకొని, ఇద్దరు మనస్పర్ధాలు, లేదంటే నీ మనసు నాకు తెలిసి, నా మనసు నీకు తెలిసి నెక్స్ట్ కదా లవ్. ఇప్పుడు అట్లా లేదు, నీ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది, మీ ఇంట్లో వాళ్ళ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది, నువ్వు నాకు ఏం ఖర్చు పెడతావు, ఎన్ని రోజులు చూసుకోగలుగుతావు, నాకు ఒక యాపిల్ ఫోన్ కొని, నాకు కారు కొనిస్తావా, ఈఎంఐ నువ్వు కడతావా, అట్లయితే వద్దు, బ్రేకప్. యాపిల్ ఫోన్ కొనిచ్చిన వాళ్ళు కూడా బ్రేకప్ చెప్పిన వాళ్ళు ఉన్నారు. యాపిల్ ఫోన్ వచ్చిన రీఛార్జ్ చేయించాలి, నెట్ రీఛార్జ్ చేయించాలి, మరి దానికి ప్రత్యేకంగా డ్రెస్సెస్ కొనియాలి, ఫోటోషూట్ చేయాలి. రీసెంట్లో ఒక న్యూస్ విన్నారా మీరు, రీల్ చేయనివ్వడం లేదని హస్బెండ్కి డైవర్స్ ఇచ్చారు. అవును, అంతా ఇట్లనే ఉన్నారు. అసలు మార్కెట్లో 99% ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదు. అందరూ ఎవరికి వాళ్ళు అయిపోయారు. ఇట్లయితే ఇట్లనే ఉంటే కల్చర్ అంతా ఖరాబ్ అయిపోతుంది, అంత బేకారే ఇంకా ఫ్యూచర్ అంతా. పిల్లలు కూడా అట్లా అయిపోతాయి. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కూడా ఇంకా 2 స్పీడ్ ఉంటారు కదా. ఇప్పుడు మెట్లు ఎక్కుతున్నారు, ఇప్పుడు డైరెక్ట్ ఇక లివింగ్ రిలేషన్సే ఉంటారేమో నాకు తెలిసి. నెక్స్ట్ పెళ్ళిళ్ళు కూడా ఉండే డౌటే. ఏమంటారు? అంతే. మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా, అరేంజ్ మ్యారేజ్? నో మ్యారేజ్. ఇది అదే చెప్తున్నా కదా, నెక్స్ట్ అంతా మ్యారేజే ఉండదు అని. మీరు ఎంత బుద్ధి చెప్తున్నా సరే నేను చేసుకుంటే నాకంట దుర్మార్గుడు ఇంకొకడు ఉంటాడు. అదే పెళ్లి చేసుకోవాలి కానీ చదువుకోని అమ్మాయిని, ఇంట్లో చక్కగా వంట అది నేర్చుకున్న అమ్మాయిని చేసుకుంటే అంటే బెటర్. నాకు అలా కట్టి పడేయడం అట్లనే అంటే ఇప్పుడు కట్టి పడేయడం మంచిది కాదు, కట్టి వేయడం మంచిది కాదు, కట్టి వదిలేయడం మంచిది కాదు. అందుకని అసలు చేసుకోవడం మంచిది కదా. ఏదైనా ప్రమాదమే. అందుకే చేసుకోవడం కరెక్ట్ కదా. మంచి మంచి ఆలోచన, గుడ్. అట్లనే ఉండు, హిమాలయాలకు వెళ్ళి మంచి మెడిటేషన్ చేసుకో, సూపర్ ఉంటుంది లైఫ్. సో 70 సీరియల్ చేశారు కదా, ఫస్ట్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత? 700. 700. ఇప్పుడు మంచి ఉండు, ఇప్పుడు చెప్పాను, ఇప్పుడు మంచి రెమ్యునరేషన్, గుడ్ లైఫ్. అవును, చెప్తే ట్యాక్స్లు జిఎస్టీలు ఎవరు పెట్టుకుంటారు అబ్బాయి బయట. ఈ తమ్ముళ్ళు యూట్యూబ్ లో చెప్పాలి, తమ్ముళ్ళు ఏంటబ్బా, లోపల ఒకటి ఉంటుంది బయట ఒకటి ఉంటుంది. ఇది ఎప్పుడు దీని మీద కేసులే ఉండే, ఉన్నా పని చేయు. అసలు ఘోరం. లోపల అసలు ఏదన్నా ప్రాబ్లం అయినా కూడా ఆర్టిస్టుల పేరు తెలియకుండా ఏదో సరిత ఉందనుకో, సరిత అరెస్ట్ అయిందనే ఇస్తారు. ఆ సరితలు 10 ఉంటారు, అలా ఏ సరిత. కవిత అనుకో, 10 మంది కవితలు ఉంటారు, ఏ కవిత? మీకు దగ్గరలో ఏ కవిత ఉందో ఆ కవిత. ఎట్లా అబ్బా, ఇట్లా చాలా మారాలి. మీకు కూడా తమ్ముళ్ళు ఏం పడుద్ది అంటే 700తో మొదలు పెట్టిన మా జీవితం ఇప్పుడు 7 కోట్లు, డైరెక్ట్ 700కి పోయి మొత్తం 7 కోట్ల వరకు వచ్చింది. 4 బిల్డింగ్లు, 3 కార్లు, ఒక రీసెంట్ గా చార్టెడ్ ఫ్లైట్ కూడా కొందాం అనుకుంటున్నా. నాకు అర్థం అన్న మా అమ్మ ఫోన్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు ఎవరినైనా లవ్ చేస్తున్నారా ప్రెసెంట్? లవ్ ఏముంది, తర్వాత చెప్తాను. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఒక్కటన్నా కొన్నా దాచిపెడదాం అబ్బా. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఇదే లాస్ట్ పర్సనల్ లైఫ్ ది నెక్స్ట్ అవి చెప్తా. అంతేనా? పక్కా చెప్తా, అది ఓన్లీ లవ్ మీదనే చెప్తా నేను. ఓకే. సో ఈ యాక్టర్లు మన తెలుగు సీరియల్స్లో ఎక్కువ అవుట్ ఆఫ్ స్టేట్స్ నుంచి ఇంపోర్ట్ అవుతుంది. తెలుగు వాళ్ళు ట్రై చేయట్లేదు, ఎక్కువ చేస్తే పక్కా అవుతుంది. ఇప్పుడు మీరు తెలుగు అబ్బాయే కదా, మీరు హీరోగా ట్రై చేయొచ్చు కదా. నేనేంటండి హీరో, చాలా మంది ఉన్నారు కదా. అట్లనే అందరూ మనం అర్థం చేసుకుని నేను హీరోని కాదు, నేను హీరోయిన్ ఎందుకు అవుతానని కాదంటే ఇంతే అవుతుంది అంతే.
సో వాళ్ళు ట్రై చేస్తున్నారు కాబట్టి వాళ్ళు వస్తున్నారు. కన్నడలో ఏం లేదు, తమిళనాడులో ఏం లేదు, అంతా తెలంగాణలో ఉంది. ఇక్కడ వచ్చి ట్రై చేసుకుంటే పక్కా అవుతుంది ఎవరికైనా కూడా. ప్రయత్నం అనేది ఇంపార్టెంట్ సార్ లైఫ్లో. ప్రయత్నం చేస్తూనే ఉండాలి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇక్కడ అమ్మాయిలు ప్రయత్నం చేయట్లేదు, చేసినా కొంతమందికి ఆపర్చునిటీస్ రావట్లేదు. సో వాళ్ళు అప్సెట్ అయిపోతున్నారు. అప్సెట్ అవ్వకుండా ట్రై చేస్తూ ఉంటే మంచి ఆపర్చునిటీ ఉంటుంది, మంచి లైఫ్ ఉంటుంది ఎవరికి. మీరు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో, లాంగ్ బ్యాక్ ఒక 5-6 years అయింది. ఏంటంటే ఇక్కడ అమ్మాయిలు కరెక్ట్ మెయింటైన్ చేయరు. నేను ఇచ్చాను ఒక అమ్మాయి, తెలుగు అమ్మాయికి, ఆ మధ్యలో మానేసి వెళ్ళిపోయింది. నా సీరియల్ క్లోజ్ చేసుకున్నా. తెలుగు అమ్మాయిని పెట్టి నేను తీసిన సీరియల్. తెలుగు అమ్మాయిని పెడితే ఆమె మళ్ళీ 56 episodes తర్వాత రానేలేదు ఆమె. నేను మళ్ళీ వేరే వాళ్ళతో చేసి నాకు రేటింగ్ తగ్గిపోయి క్లోజ్ చేసేసిన ప్రాజెక్ట్. సో కొంతమంది ఎట్లున్నారంటే అవకాశం వస్తే దాన్ని నిలుపుకోవట్లేదు, కొంతమంది అవకాశం రాక ఏడుస్తున్నారు, కొంతమంది అవకాశాల కోసం తప్పిస్తూనే ఉన్నారు, వాళ్ళకి వర్కౌట్ అవ్వట్లేదు. కానీ సిన్సియర్గా మనం ఇంటర్మీడియట్ అయిపోయాక డిగ్రీ ఎట్లనో, డిగ్రీ అయిపోయాక ఫ్యూచర్ ఎలా ఉంటుందో లైఫ్లో కూడా ప్రయత్నం అనేది మానద్దు, పక్కా వస్తుంది. ఇప్పుడు శ్రీదేవి డ్రామా ఉంది, జబర్దస్త్ ఉంది, చాలా ఛానల్స్ ఉన్నాయి, చాలా సీరియల్స్. మీరు చెప్పిన షోస్ అన్నింటిలో మిమ్మల్ని వస్తున్నాం. 86 సీరియల్స్ జరుగుతున్నాయి హైదరాబాద్లో. 86 సీరియల్స్, ఎన్ని ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. ఎందులోనైనా ట్రై చేయొచ్చు. విలన్ చేయొచ్చు, చెల్లె క్యారెక్టర్ చేయొచ్చు, అక్క క్యారెక్టర్ చేయొచ్చు, వదన చేయొచ్చు, అమ్మ చేయొచ్చు, అమ్మమ్మ చేయొచ్చు, బాపమ్మ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఎలా వెళ్ళాలో అర్థం కాదు. ఎలా ఏమున్నదా, పోయా ఛానల్కి వెళ్ళండి, ఛానల్కి వెళ్ళి నేను ఇట్లా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందని ప్రొఫైల్ చెప్పండి, వాళ్ళే ఆడిషన్కి. వాళ్ళ ఇప్పుడు జెమినీ టీవీ ఉంది, సమ్ ఛానల్ పేరు చెప్తే ఏదైనా ఛానల్ ఉంది, ఆ ఛానల్కి వెళ్తే ఆ రిసెప్షన్లో మన ప్రొఫైల్ ఇచ్చి మేము చేస్తాం, ఇంట్రెస్ట్ ఉంది, టీవీ అసోసియేషన్ ఉంటుంది మాది ప్రత్యేకంగా, అక్కడికి వెళ్ళి నేను ఇట్లా ట్రై చేస్తున్నా సార్ అంటే వాళ్ళు కాంటాక్ట్స్ ఇస్తారు, వెళ్ళి ఆడిషన్స్కి వెళ్ళడమే అంతే. ఎక్కడెక్కడో ఎవరినో పట్టుకుని డబ్బులు ఎక్కడో కట్టేసి మోసపోయి అయ్యో అయ్యో అని ఏడ్చే బదులు పలానా అన్ని క్లియర్గా ఉన్నాయి. మా మీటింగ్స్ జరుగుతాయి, గూగుల్లో ఉంది, మా నెంబర్స్ కూడా ఉన్నాయి, వెబ్సైట్ కూడా, వెబ్సైట్లో నా నెంబర్ ఉంది, అందరు ప్రొడ్యూసర్స్ నెంబర్స్ ఉన్నాయి, డైరెక్ట్ అప్రోచ్ అవ్వచ్చు. మీ ప్రొడ్యూసర్లకి నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను, అంటే ఒక ఆడియన్గా, యాంకర్గా కాదు, ఒక ఆడియన్గా అడుగుదాం. ఎప్పుడు చూడు అత్తను కొట్టిన కోడలు తిట్టిన మావని తిట్టిన బాబాయ్ అని ఈ టైప్ ఆఫ్ సీరియల్స్ కలవారి కోడలు కలిసిపోదాం అంటే ఎవరు చూడట్లేదు, కొట్టారు తిట్టారు అంటేనే చూడట్లేదు, ఇవే తీస్తున్నారు తప్ప ఎప్పుడు ఒక ఆర్గానిక్ గా ఒక మంచి యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్స్ కానీ ఇలాంటివి ఎందుకు అవి చేసి సీరియల్స్ ఫ్లాప్. అది మంచిగా కలిసి ఉంటే ఎవడు రేపో ఏం సీరియల్ సోదని పోతున్నారు. ఇప్పుడు ఏదో ఒక ఫస్ట్ నైట్ ఉంటుంది అబ్బా సీను, ఇప్పుడు పెళ్లి అయింది, ఫస్ట్ నైట్ కాలే, సీరియల్ అయిపోయేదాకా ఫస్ట్ నైట్ కాలే, ఫస్ట్ నైట్ ఎప్పుడు అని చూస్తున్నారు. మరి చేయొచ్చు కదా, స్టార్టింగ్ చేస్తే ఆడియన్స్ అంతా వెళ్ళిపోతారు. కాదు, ఇంకొక డౌట్ ఏంటంటే ఒక ఫ్రేమ్, ఒక కిస్ సీన్ ఉంది, అది క్లోజ్ వస్తారు, నేను నీకు ఇప్పుడు పెట్టేస్తున్నా అంటారు, అంతేగా, ముద్దు ఉండదు ఏముండదు, అది వాడు టెన్షన్ యాంగిల్ వేస్తారు. ఏంటది దాని వెనకతల టెన్షన్. ఇప్పుడు కూర్చున్న వాళ్ళకు క్యూరియాసిటీ, అబ్బా ఏమవుతుంది అట్లానే వాళ్ళకు సస్పెన్స్ ఉంటుంది, వాళ్ళకి టీఆర్పీ పెరుగుతుంది. మధ్యలో ఒక యాడ్ వేస్తారు, యాడ్ వేస్తే యాడ్ అంతా చూస్తారు, యాడ్తోనే మనీ కాబట్టి స్పాన్సర్స్ అంతా అక్కడి నుంచే కాబట్టి ఆ టేస్ట్ ఉంటేనే జనాలు అట్రాక్ట్. కరెక్ట్ గా హీరో ఒళ్ళో ఇంకెలా పడుతుంది అన్నప్పుడు దడేలు మన XXX రెస్టారెంట్ సోఫా అసలు మా మమ్మీ ఫోన్ చేస్తుంది, అసలు చెప్పు మమ్మీ వాళ్ళిద్దరికి పెళ్ళి అయింది కదా, ఫస్ట్ అవుతుందా కాదా, అవుతుందా కదా, ఎప్పుడు మమ్మీ టెన్షన్ అవుతుంది. త్రీ డేస్ చేసినప్పుడు మా మదర్ హీరోయిన్ గురించి డైలీ కాల్ చేసేది మా మదర్, చేసి ఏం జరుగుతుంది టెన్షన్ తట్టుకోలేక. ఏదైనా ఫంక్షన్స్ ఉంటే కూడా ఇప్పుడు వెళ్ళిపోతున్నారు వీళ్ళు, ఫంక్షన్ ఉన్నా కూడా మధ్యలో అమ్మో అది సీరియల్ వస్తుంది వెళ్ళాలి, ఇప్పుడు 7:30కు ఒక సీరియల్, 8 గంటలకు ఒక సీరియల్, 9కి ఒక సీరియల్, 9 గంటలకు న్యూస్ వరకు. ఇప్పుడు బిగ్ బాస్ వస్తుంది కదా, దానికి ముందు వరకు లైన్గా సీరియల్స్ ఆఫ్టర్నూన్ నుంచి. ఇంతకుముందు ఆఫ్టర్నూన్ సీరియల్స్ లేకుండే, ఇప్పుడు ఆఫ్టర్నూన్ సీరియల్స్ వస్తున్నాయి, ఈవినింగ్ 6 నుంచి స్టార్ట్ అవుతుంది అంతే. ర్యాంపే, ఇంకా ర్యాంప్ కాదు, ర్యాంప్ మా అమ్మ మొగడు ఇంకా